Welcome to a very special episode of Permit Room Film Club. Here we have our director of Double Barrel as a guest. So, before any further thing, why don't you share your where you are, what you do with the Permit Room Film Club audience? The stage is yours. Hi, thank you for inviting me. నేను ఆదిత్య. I'm a director who made Double Barrel. ఇది నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. It is going to release soon on AHA. So Yeah. So, watch the movie and please reach out to him on Instagram. He's found there, and then please let him know what you think. He's willing to know what the audience thinks as well. So I saw the film recently, మీతో స్క్రీనింగ్ అయింది కదా ప్రసాద్. సో ఐ లెఫ్ట్ మొత్తం మీది తర్వాత Q&A ముందు నాకు ఐ హ్యాడ్ టు వాట్ హ్యాపెండ్ Q&Aలో యాక్చువల్లీ మేము ప్లాన్ చేసింది ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుదామని, బట్ ఫనీలీ ఇట్ డిడ్ నాట్ వర్క్అవుట్. కాకపోతే గుడ్ థింగ్ హ్యాపెండ్ వాజ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద టీమ్ గాట్ టు గివ్ స్పీచెస్. నాకు మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ న్యూ కమర్స్. సో దే వర్ గెటింగ్ ఎమోషనల్. ఏమంటారు, నేను 10 years నుండి ఉన్న ఇండస్ట్రీలో నాకు ఇప్పటివరకు స్టేజ్ ఎక్కి మాట్లాడే స్కోప్ రాలేదు. అది చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ వర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దే డూ నాట్ హ్యావ్ క్వశ్చన్స్ టు ఆస్క్ మీ, ఎందుకంటే దే ఆర్ నాట్ ది జనరల్ ఆడియన్స్ కదా. వాళ్ళు ఫిల్మ్ అనలైజ్ చేసి చూసేంత దే విల్ బి గుడ్ జాబ్, బాయ్ డిడ్ ఇట్ అన్నట్టు. There was such a good applause after and such a good energy మొత్తం ఆడిటోరియంలో. నాకు బ్యూటిఫుల్ అనిపించింది ఏంటి అంటే ఈవెన్ వెన్ ద క్రెడిట్స్ వర్ రోలింగ్ పీపుల్ సాట్ త్రూ. నేను ఇంటర్వెల్లో బ్రేక్ కూడా అయ్యలేదు. 2 hours స్ట్రెచ్ మేము ఏం బ్రేక్ లేకుండా ఏం లేకుండా చూసినారు. అయినా క్రెడిట్స్ అయ్యే వరకు కూర్చున్నారు. నాకు అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. నేను మూవీ థియేటర్స్లో రావట్లేదని కొంచెం సాడ్నెస్ ఉండే. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే దాట్ షో మేడ్ మీ వెరీ వెరీ కాన్ఫిడెంట్. థియేట్రికల్ చేసినా కూడా వర్క్ అవుతుండే. నైస్. సో ఇది ఇంటర్వెల్ ఇదంతా మీరు ప్లాన్ చేసింది ఫర్ థియేట్రికల్ ఫార్మాట్. ఆల్రైట్. సో ఇప్పుడు ఇది OTT రిలీజ్ అవుతున్నప్పుడు ఆ ఇంటర్వెల్ పాయింట్ ఉంటుందా, ఆర్ ఆర్ యు టేకింగ్ ఇట్ అవుట్? పాయింట్ ఉంటుంది, ఇంటర్వెల్ పాయింట్ ఇది, బికాస్ దేర్ ఈస్ అ లిటిల్ చేంజ్ ఇన్ టోన్ ఫర్ ద మూవీ ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్. సో టు ఇండికేట్ దట్ విల్ హ్యావ్ దట్ ఇంటర్వెల్ పాయింట్ ఇన్ ద మూవీ. సో యు యూజ్డ్ కొంచెం సర్రియల్ aesthetic exactly, so which makes us mind loki heltundi, character minds. So basically what I saw is it's an action film. Yes. What's your interest in action? I mean a big part of the movie is action based. So what is your interest in action films or generally crime related movies? What are some of your other movies that you liked? అంటే చిన్నప్పటి నుండి నాకు యాక్షన్ మూవీస్ ఐ ఫీల్ దే ఆర్ మోర్ యాక్సెసిబుల్ టు ద ఆడియన్స్. నేను స్టోరీ టెల్లింగ్ అంటే డైరెక్షన్, ఫిల్మ్ మేకింగ్ అది పక్కన పెట్టినా నీకు బ్యాక్ ఇన్ చైల్డ్హుడ్ స్టోరీ టెల్లింగ్ చేయాలి అని ఉండే బేసిక్గా. సో అది ఉన్నప్పుడు నాకు ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు మై మైండ్ వాజ్ నా స్టోరీస్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. ఎవరికైనా అదే ఇంట్రెస్ట్. కాకపోతే అందులో ఐ ఫెల్ యాక్షన్ మూవీస్ అండ్ స్టఫ్ వర్ మోర్ గెటింగ్ ఇన్ టు ద మాసెస్ అట్లా అనిపించిండే నాకు. సో కాకపోతే దాంట్లో కూడా సర్టన్ ఎస్థెటిక్ ఉండే. కిల్ బిల్ తీసుకున్నా, ఎనీ క్వింటిన్ టారంటినో మూవీ ఆర్ ఎనీ RGV మూవీ, ఇవన్నీ ఒక సర్టన్ ఎస్థెటిక్లో ఉండే. నాకు అది మంచిగా అనిపిస్తుండే. అండ్ దెన్ రాజమౌళి హ్యాపెన్ ఆయన అన్ని బ్లాక్ బస్టర్స్ బ్యూటిఫుల్ ఉండే. కాకపోతే నాకు ఫీలింగ్ ఏముండే అంటే గ్రోయింగ్ అప్ రియలైజ్ అయినా. సో మెయిన్ స్ట్రీమ్ మూవీ అంటే ఇదే చేయాలి అని ఏం లేదు, మనకు నచ్చింది చేయొచ్చు. కాకపోతే and to make it presentable to the audience ఈ పాత్ చూస్ చేసుకుంటారు అనిపించింది. అండ్ యూజువల్లీ యాక్షన్ మూవీస్ లో బయట ఎక్స్టర్నల్ యాక్షన్ విచ్ ఇస్ ఫైటింగ్, పంచింగ్, బొక్కలు కొట్టడం, చాకులు కొట్టడం, ఇవి ఎగిరి ఎత్తి పాడేయడం, ఆల్ దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద యాక్షన్. బట్ దెన్ ఎందుకు ఎగిరి ఎత్తి పాడేస్తున్నాం? ఎగ్జాక్ట్లీ. సో యూ ఎక్స్ప్లోర్డ్ దట్ అ లాట్. ఎందుకంటే రీసెంట్లీ పోస్ట్ కోవిడ్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ స్టైలైజ్డ్ యాక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది నాకు. ఆడియన్స్ ఆర్ గెటింగ్ కైండ్ ఆఫ్ ఇన్సెన్సిటివ్ టు వైలెన్స్. ఎంత వైలెంట్ గోర్ యాక్షన్ మన మూవీస్లో చూపించినా కూడా ఆడియన్స్కి అది హిట్టింగ్గా ఉండట్లేదు. 100 పీపుల్ని నరికినాం, 1000 పీపుల్ని నరికినాం, ఇంకా పెరుగుతుంది నెంబర్ తప్ప ఆడియన్స్కి దాని ఇంపాక్ట్ ఎక్కట్లేదు. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దాట్ స్పేస్ యాక్షన్లో. సో హౌ డు యూ డూ ఇట్? అంటే ఇంపాక్ట్ ఎక్కాలి అంటే సమ్ ఆఫ్ ద టాక్టిక్స్ ఏంది దట్ యూ థింక్ ఇఫ్ సమ్వన్ షూటింగ్ అన్ యాక్షన్ సీన్? నేను ఇప్పటివరకు ఒక ఆల్ అవుట్ యాక్షన్ సీన్ షూట్ చేయలేదు. సో ఇఫ్ యూ వర్ టు గివ్ సమ్ అడ్వైస్ టు బిగినర్ హూస్
బిగినర్ అని కాదు. లైక్ వాట్ ఐ థింక్ ఈస్ లైక్ ఎవ్రీ యాక్షన్ నీడ్స్ టు హ్యావ్ అ కోర్ ఎమోషన్ టు అటాచ్ టు ఇట్. లైక్ కోర్ ఎమోషన్. పర్పస్ ఉండాలి. ఈ యాక్షన్ సీన్ ఎందుకు జరుగుతుంది అని. లైక్ ఇఫ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ లైక్ జాన్ విక్, నో వన్ కేర్స్. లైక్ దే ఓన్లీ నీడ్ ద స్టైల్ అండ్ యాక్షన్ పార్ట్, సబ్స్టాన్స్ ఉంటే సరి. సో నాకు లైక్ ఇన్ ద జనరల్ సెన్స్ ఆఫ్ సినిమా, ఇఫ్ దర్ ఈస్ అ పర్పస్ టు దట్ యాక్షన్ సీన్, దెన్ ఇట్ విల్ కనెక్ట్ మోర్ టు ద ఆడియన్స్. లైక్ ఎందుకు ఫైట్ చేస్తున్నాడు వీడు అన్నది రిలేట్ చేసుకోవాలి ఆడియన్స్. అట్లా చూస్తాను నేను. సో లైక్ ఈవెన్ నాట్ జస్ట్ యాక్షన్ మూవీ, లైక్ సైఫై తీసుకున్న లైక్ ఇంటర్స్టెల్లర్, ఈవెన్ దో ఇట్స్ సచ్ అ హ్యూజ్ స్కేల్ మూవీ, ఎట్ ద కోర్ ఆఫ్ ఇట్ దెర్ ఈస్ అ ఫాదర్ డాటర్ లవ్ స్టోరీ. రైట్. సో నాకు ఆ కోర్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది పట్టుకుంటే లైక్ యాక్షన్ విల్ బి మోర్ రిలేటబుల్ టు ద ఆడియన్స్ ఐ ఫీల్. నైస్. సో మీరు యాక్షన్ చేసేటప్పుడు నువ్వు ఏం ఫేస్ చేసినావు? లైక్ వాట్ వర్ యువర్ థాట్ ప్రాసెసెస్ బిహైండ్? సో యాక్చువల్లీ లైక్ దేర్ వర్ లైక్ 3 set pieces in the movie. Okay. So ఈ 3 set pieces, yeah, I remember there are at least 3 set pieces. Yeah. ఈ 3లో 2 of them we composed on our own actually. So there was no 2 of them were composed by us. అంటే నా యాక్టర్స్ భగత్ అండ్ సుజిత్. So who showed them the fight and all? Like they were actors from like 7 to 8 years. వాళ్ళు 2-3 వేరే మూవీస్ లో యాక్షన్ సీన్స్ అవి చేసిండు. బట్ దే ఆర్ బోత్ లైక్ ట్రైన్డ్ మార్షల్ ఆర్ట్స్. సో భగత్ వన్ ఆఫ్ దెమ్, హీ ట్రైన్స్ పీపుల్. Oh, nice. సో నాకు లైక్ Bhagat is the guy who played the cop. Anil, right, the friend, right. సో వాళ్ళతోనే లైక్ ఏమంటారు, డైరెక్ట్గా కంపోజ్ చేసుకుని లైక్ మేమే రిహార్సల్ చేసుకొని చేసినాం అనమాట ఫస్ట్ థింగ్. సో అది నాకు యాక్చువల్లీ ఎక్కువ నచ్చింది. లైక్ అదర్ దెన్ ద రోప్ వర్క్ అండ్ స్టఫ్, నాకు ఈ ఫ్రీ స్టైల్లో చేసింది ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే దే ఫెల్ట్ మోర్ రియల్. సో లైక్ ఆడియన్స్కి చూసినా కూడా బయట వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తామో అది యాజ్ ఇట్ ఈస్ ఉండే. లైక్ దేర్ వాజ్ నో స్టైల్ ఇన్ ఇట్. నో లైక్ అది చేసిన తర్వాత వెన్ వీ షాట్ ద క్లైమాక్స్ ఫైట్ విత్ ద ఫైట్ మాస్టర్ అండ్ స్టఫ్, రాబిన్ సుబ్బు ఆయన చేసినారు. హీ డిడ్ మేజర్ ఫిలిమ్స్ లైక్ గూఢచారి అది చేసి. So may I ask how much does a fight master charge generally? Actually numbers and all you have to ask Shiva. Sure. Per day usually industry standard enti? I think like for the fighters and all we paid like 15,000 to 20,000 per day something. Okay. For the fight master it was a package thing. So number of shoot days batti he charged us. So మేము అది like ఒక 3 days shoot చేసిండే అనమాట. So for the 3 days we costed around like 7 to 8 lakhs for the entire thing. Shoot expenses, fight master expenses and stuff. Oh, nice. So my input team was only one thing, నాకు రియలిస్టిక్ ఉండాలి అని. లైక్ యాక్చువల్లీ ఐ డి నాట్ వాంట్ ఎనీ రోప్ వర్క్ టు హ్యాపెన్. సో నాకు ఏదైనా ప్రాప్స్ బ్రేక్ చేసేది ఉన్నా కూడా we only wanted to I saw there's a lot of prop breaking in certain fights. Okay, so I found it interesting how ఒక లోకి సెటప్ లో మీరు ఒక కమర్షియల్ ఫైట్ సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని వస్తాయి కమర్షియల్ ఫైట్ లో, ఆర్ సర్టన్ స్లోమో మూమెంట్స్ వస్తాయి మధ్యలో. ఇన్ అ వెరీ లిమిటెడ్ సెటప్ యూ మేనేజ్ టు క్రియేట్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. సో do you want to talk a little about that? What were some of the things you saw or observed? What are some things that you would do differently, or what you enjoyed in that, the fight master thing scene? ఆ సీన్లో అయితే లైక్ ద పార్ట్ దట్ ఐ ఎంజాయ్డ్ వాజ్ లైక్ ఫస్ట్ టైం యాక్చువల్లీ ఫుల్ సెటప్ లైక్ సెట్లో 100 people పెట్టుకొని నేను షూట్ చేయడం అదే ఫస్ట్ టైం. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. ఎందుకంటే అంతమంది పీపుల్ నేను హ్యాండిల్ చేస్తాను నేను రియలైజ్ అయింది ఆన్ దాట్ డే. సో అది నాకు చాలా బాగుండే. ద వన్ థింగ్ దట్ ఐ వుడ్ చేంజ్ వాజ్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ రియలిస్టిక్. లైక్ నా ఫైట్ సీన్ నేను ఇచ్చిన ఇన్పుట్ బేసికలీ వాళ్ళు మట్టిలో పట్టుకొని పడి కొట్టుకోవాలి, like wala too. అండ్ మై రిఫరెన్స్ అని కాదు, లైక్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మీ వాజ్ లాస్ట్ ఆఫ్ అస్ 2 అని గేమ్ ఉంటుంది. లైక్ అందులో క్లైమాక్స్ ఫైట్ 1-to-1 ఫిస్ట్ ఫైట్ ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్ ఆన్ అ బీచ్. సో బీచ్ లో దే హ్యావ్ నో ప్రాప్స్, కంప్లీట్ ఫిస్ట్ టు ఫిస్ట్ ఫైట్ ఉంటుంది అనమాట. సో ఐ వాంటెడ్ టు ఎమ్యులేట్ దాట్ స్టైల్. లైక్ వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండి ఫైట్ చేసుకుంటున్నారు కాబట్టి సో అది యాజ్ రియల్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎమోషనల్ యాజ్ పాసిబుల్ ఉండాలి అని నాకు ఉండే అనమాట. I think it worked also because of the film, no? ఆ పాయింట్ కి వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకరినొకరు కొట్టుకోసానికి రెడీ ఉన్నారు అన్న ఎమోషన్ క్రియేట్ అయింది. సో దట్ ఈస్ వేర్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు go all out at each other. For అది sure. అయింది. బట్ మై ఓన్లీ మైనర్ కంప్లైంట్ వాజ్ లైక్ More realistic. చేసి ఉంటే బాగుంటుండే అని. Right. Totally understand. So just
as a personal observation, and this is also like something that I feel very strongly about. But also you spoke of it just now. నువ్వు ఇది మీరు సొంతంగా చేసుకున్న ఫైట్స్ నీకు ఎక్కువ నచ్చినాయి అన్నావు. ఎగ్జాక్ట్లీ. But also, which one, like if you have a big choreographed scene, నీకు ఎలాంటి మెథడ్తో వెళ్తావు? ఇఫ్ యు ఆర్ డూయింగ్ అనదర్ యాక్షన్ ఫిలిం, వుడ్ యూ గో మీ క్రూలోనే ఉన్న పీపుల్తో, వుడ్ యూ గో విత్ దాట్, ఆర్ వుడ్ యూ గో విత్ ద మోర్ the more industry where the 100 people కాకపోయినా 50 people or whatever, the rope work, so are you starting to think using those rope works ఒక యాక్షన్ సీన్ అట్లా విజువలైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారా? లైక్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ మేము ఏం చేసినామంటే లైక్ ఎట్ ద స్క్రిప్ట్ స్టేజ్ వీ డి నాట్ డిస్కస్ అబౌట్ ద యాక్షన్ పార్ట్ యాక్చువల్లీ. సో అది లైక్ షూటింగ్ ప్రాసెస్లోనే వీ కైండ్ ఆఫ్ డిస్కవర్డ్ ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు మనకున్న బడ్జెట్లో అనేది. ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వాల్వ్ అ ఫైట్ మాస్టర్ ఆర్ కొరియోగ్రాఫర్ రైట్ ఇన్ ద స్క్రిప్ట్ స్టేజ్, సో దట్ ఇప్పుడు ఈ మూవీ ఉంటుంది తల్లుమాల మలయాళంలో, దట్ లైక్ యాక్షన్ కమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఇట్స్ ఏమంటారు ఎడిట్ ప్యాటర్న్ లో కానీ మ్యూజిక్ లో కానీ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్లీ ఇంటర్లింక్ అయ్యి ఉండి ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద స్క్రీన్ ప్లే స్టేజ్ ఇట్ సెల్ఫ్. సో నెక్స్ట్ టైం నేను చేయాలి అనుకున్నప్పుడు లైక్ ఐ వాంట్ టు ఇన్వాల్వ్ ద ఎంటైర్ టీమ్ రైట్ ఇన్ ద రైటింగ్ స్టేజ్, అండ్ ఫ్రమ్ దర్ వీ లైక్ టు ఫిగర్ అవుట్. నేను ఏం బిలీవ్ చేస్తాను లైక్ కొలాబరేటివ్ ఆర్ట్ కాబట్టి, సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దేర్ ఇన్పుట్స్ ఆన్. నేను ఫస్ట్ డ్రాఫ్ట్ రాసిన తర్వాత విల్ సిట్ టుగెదర్ వాట్ ఆల్ వీ కెన్ డూ, దాని నుండి డెవలప్ చేద్దాం అనుకున్నాను. వెరీ కూల్. యా, ఇట్ ఈస్ కంప్లీట్లీ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. ఇన్ఫ్యాక్ట్ మన లోపాలు చాలా కొలాబరేషన్ వల్ల, ఐఎమ్ స్పీకింగ్ యాజ్ అ డైరెక్టర్ టు డైరెక్టర్, మన లోపాలు చాలా ఇట్స్ ద అదర్స్ హూ కవర్ అప్ ఫర్ దెమ్, బీ ఇట్ మ్యూజిక్ ఆర్ దిస్ ఫైట్ మాస్టర్స్, ఆర్ సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ అ గై ఇన్ ద ఎక్స్ట్రాస్ హూ డస్ రియలీ గుడ్ యాక్షన్. సో కొద్దిసేపు కెమెరా వాన్ మీద పెట్టవచ్చు. నీకు అట్లా ఏమన్నా అయిందా వేర్ యు వర్ షూటింగ్ అండ్ సడన్లీ రియలైజ్ కొద్దిసేపు ఐ కెన్ డ్వెల్ ఆన్ దిస్ పర్సన్? ఐ డోంట్ నో, నాకు కొన్ని సీన్స్ గుర్తొస్తున్నాయి, బట్ ఐ వాంట్ నో వాట్ యూ థింక్ ఆఫ్ దట్. యూ డోంట్ కాస్ట్ దెమ్, జస్ట్ అట్లా పిలుస్తాం కానీ దాంట్లో ఎవరో. యా, దట్ హ్యాపెండ్ ఇన్ ద పంచాయత్ సీన్ అని ఒకటి ఉంది కదా. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ మోర్ ఆన్ 1-to-1 డిస్కషన్ బిట్వీన్ ద ఎమ్మెల్యే అండ్ ద యోగి క్యారెక్టర్. Oh yeah, భూమిరెడ్డి క్యారెక్టర్ వాళ్ళిద్దరి మధ్య. And by the way, I really liked that little, I think it's a movie on its own also. ఏది వాళ్ళిద్దరి మధ్యలో ఈగో వార్స్ వల్ల వాళ్ళు ఒకరినొకరు ఎట్లా డిస్ట్రాయ్ వన్ అప్ చేస్తారు, అప్పుడప్పుడు కొలాబ్ చేస్తున్నట్టు వెన్నుపోటు పుడుస్తారు, వాళ్ళ మధ్యలో ఒక రేస్ ఫ్రాంచైజీ నడుస్తుంటుంది వాళ్ళు. సో ఐ లైక్ దట్ యు మేడ్ ఇట్ డెన్స్ విత్ లాట్ ఆఫ్ సబ్ ప్లాట్స్. సో యా, టెల్ మీ మోర్ అబౌట్ దట్ పంచాయత్. ఆ సీన్ లో లైక్ వాళ్ళిద్దరు 1-on-1 ఎక్కువ ఉండాలి లాగా ఒరిజినల్ ప్లాన్ ఉంటుంది. బట్ ఆన్ సెట్ వి ఫిగర్డ్ అవుట్ లైక్ ఇటు ఒక 10 people అటు ఒక 10 people కూర్చోబెట్టినప్పుడు ఐ కైండ్ ఆఫ్ ఫౌండ్ యాక్టర్స్ ఒక 3-4 peopleని. సో వాళ్ళకి లైక్ ఆన్ స్పాట్, నేను లైక్ ఆన్ స్పాట్ జనరలీ రాయను, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇన్ మై జర్నీ. లైక్ ఆన్ స్పాట్ కూర్చొని వీళ్ళకి డైలాగ్ ఉండాలని రాసి వాళ్ళపైన ఫోకస్ చేసి రాసి. ఆల్సో దట్ ఎంటైర్ సీన్ ఏమంటారు మల్టిపుల్ కెమెరా యాంగిల్స్ పెట్టి లైక్ వీ టుక్ మేబీ అరౌండ్ 25 shots ఇన్ ద డే. సో ఆ 25 shotsలో మేము ఎక్కడ కూడా లైక్ వీళ్ళ పైన క్లోజ్అప్ ఉంది కదా వీళ్ళ పార్ట్ వరకే చెప్దాము లాగా ఎక్కడ లేకుండా లైక్ those entire group of people, they did the entire scene for 25 times. Oh wow, that felt so adoka theatrical version ayindi. Exactly. Oh nice. నాకు అది చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ యాక్టర్స్, రెగ్యులర్ పీపుల్. వాళ్ళు మాకు లొకేషన్స్ హెల్ప్ చేయడానికి మేము అడిగిన పీపుల్ యాక్చువల్లీ అక్కడ చుట్టుపక్కల. సో దానికి గ్రాటిట్యూడ్ గా చిన్న క్యారెక్టర్ ఇసేవాడి కూర్చోబెడతామని పిలిచి దెన్ వి గాట్ లైక్ చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి. వెరీ నైస్. నాకు ఈ విషయాల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బికాజ్ మేము మా కాస్టింగ్ మొత్తం అట్లానే చేస్తాం, లొకేషన్స్ కూడా అట్లనే తెచ్చుకుంటాం. సో ఇట్స్ లైక్ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మీకు ఒక రోల్ ఇస్తాం, ఇఫ్ యూ గివ్ ద హౌస్, అండ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ వస్తారు, మాయిలు తీసుకోని అట్లా మొత్తం కాలనీ దొరికిపోతుంది. So then what happens is, so people for cinema in India, they'll do anything. That's the crazy part. That I realized when making this movie. అంతకుముందు నేను షార్ట్ ఫిల్మ్ చేద్దామన్నా కూడా నా క్లోజ్ ఫ్రెండ్ చిన్న కెమెరా ఎవరైనా అడగడం కూడా ఐ యూస్ టు షై అవే. దెన్ వెన్ మేకింగ్ దిస్ మూవీ వి మెట్ సో మెనీ ర్యాండమ్ పీపుల్. నేను ఫస్ట్ అంతా హైదరాబాద్లో సెట్స్లో చేసేద్దాం, లైక్ సీరియల్స్కి వాడేవి ఇవి ఉంటాయి కదా, దాంట్లో చేద్దాం లాగా అనుకుంటే వి షార్ట్ ఫర్ 2 days. కానీ నాకు అది అస్సలు అథెంటిక్గా అనిపించలేదు. దెన్ వి వెంట్ బ్యాక్ టు సిద్దిపేట్. And real locations. Oh my god, I have to say, tell me about shooting in real locations. I mean, two days you shot on a set. Yes. Okay, so what are 28 days we shot in real locations. So ఇది real versus ఒక చిన్న breakdown చేద్దాం. And this is like a director who's made a film, and I want to just take a second ఇక్కడ. Real versus sets.
sets. Now this is a very cool comparative analysis that we can do. This is so cool. Yeah, let's do this. అంటే నాకు మెయిన్ నెగిటివ్ అనిపించింది ఏంటి అంటే వెన్ వర్కింగ్ ఆన్ ద సెట్స్ మనం కస్టమైజ్ చేసుకుంది కాదు అది. లైక్ ఉన్న దాంట్లో విల్ పుట్ సమ్ ప్రాప్స్ అండ్ మేక్ ఇట్ యూజబుల్ ఫర్ అవర్ మూవీ. సో ఆ స్పేస్కి వచ్చేసరికి ఏమవుతుండే అంటే లైక్ వీ యూస్ టు రెంట్ అవుట్ ఏ లాట్ ఆఫ్ స్టఫ్ ఎవ్రీ డే. అంటే షూట్ చేసిన బేసిక్గా 2 or 3 days. కాకపోతే ఆ 2-3 daysకి కూడా లైక్ పోలీస్ స్టేషన్ చేయాలి అనుకున్నప్పుడు దే యూస్ టు ఓన్లీ హ్యావ్ ఫర్నిచర్ అండ్ రూమ్ అంతే. సో మనం మొత్తం ఫైల్స్ తెచ్చుకొని పేపర్స్ తెచ్చుకొని ఎవ్రీథింగ్ వీ యూస్ టు క్యారీ అండ్ ప్లేస్ దెమ్. అండ్ ఆల్సో క్రియేటివ్ బ్లాకింగ్ కూడా అవ్వదు కదా. గోడలు గిడలు లేవు, ఇవే 3 గోడల మధ్యలో అక్కడే చేసుకోవాలి. సో వాట్స్ ద డిఫరెన్స్? ఇక్కడ కూడా అదే ఉంది కదా. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ పాడ్కాస్ట్ అండ్ అ మూవీ? అ మూవీ షుడ్ బి హైయర్ ఎంటర్టైన్మెంట్, రైట్? మూవీ షుడ్ బి లైక్ బ్లాకింగ్ చేసినప్పుడు మనం ఎటు తిప్పినా యూజబుల్ ఉండాలి. సో ఇక్కడ లైక్ వీ హ్యావ్ ఎ కాన్స్టెంట్ ఫ్రేమ్, సో ఇట్ వర్క్స్ అవుట్. బట్ మూవీకి లైక్ యాక్టర్స్ మూవ్మెంట్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటారు. లైక్ దట్ ప్లేస్ ఎ హ్యూజ్ పార్ట్ ఇన్ విజువల్ స్టోరీ టెల్లింగ్. Absolutely. And you did really well with that. I noticed that you tried a lot of foreground, middle ground, background. That's very cool. నాకు ఏముండే అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద షూట్ వాజ్ అవుట్డోర్స్. సో ఐ వాంటెడ్ టు యూజ్ దట్ ల్యాండ్స్కేప్ ఎ లాట్. ఎందుకంటే లైక్ వాడి పర్సనల్ స్ట్రగుల్ ఏ లెవెల్లో ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ జస్ట్ అ స్మాల్ పార్ట్ ఇన్ ద యూనివర్స్ కదా. సో అది లైక్ ఈవెన్ ఇన్ ద ఏమంటారు ట్రైలర్ ఓపెనింగ్ షాట్లో తీసుకున్న లైక్ వెన్ ఎవర్ ద వాయిస్ ఓవర్స్ ఆఫ్ హిమ్ హ్యాపెనింగ్ ఇన్ ద మూవీ దే హ్యాపెన్ ఇన్ అ వైడ్ ల్యాండ్స్కేప్. అండ్ ఆ ల్యాండ్స్కేప్లో ఒక సీన్ మేము యాక్చువల్లీ రియల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న డ్యామ్ దగ్గర వెళ్ళి చేసినాం యాక్చువల్లీ. సో డే 1 మేము వెళ్ళినప్పుడు పర్మిషన్ లేదు, డైరెక్ట్ పోయి చేసుకుందాం అక్కడ. దే సెంటర్స్ ఆఫ్ ఈ పర్మిషన్ లేదు. బట్ వెన్ వీ వెంట్ టు టేక్ పర్మిషన్ దే వర్ వెరీ జనరస్. సో మీరు ముందు వచ్చి అడిగి ఉంటే మేము ఇస్తుండే కదా. వీఆర్ లైక్ అఫ్రేడ్ మీరు ఎంత డబ్బులు అడుగుతారో అది అడుగుతారు. బికాస్ లైక్ బ్రైబింగ్ ఈజ్ ఏమంటారు హ్యాపెన్స్ కదా. Yeah, it's a way to get ahead as long as you don't get caught. And that part I didn't say. ఇక్కడ ఏదో చదివిన, ఇక్కడ ఏదో పేపర్ మీద ఉంది. It's out of frame, so you can't see it. Okay, so authentic more options. So like the way I saw it is నీకు ఒక క్రియేటివ్ ఐడియేషన్ కావాలనుకో సెట్ మీద. సెట్ ఒకవేళ ఒక రియల్ లొకేషన్ అయితే యూ జస్ట్ గెట్ మోర్ ఆప్షన్స్. యూ జస్ట్ థింక్ బెటర్. We just have to look around us. Yeah, that's so cool. So you just go to a real location, look around and you find your story also sometimes. అట్లా అయిందా ఎప్పుడైనా నువ్వు యాక్చువల్లీ స్క్రిప్ట్లో రాసుకుంది లొకేషన్కి వెళ్ళినందుకు లొకేషన్ వల్ల ఒక షార్ట్ తీసుకోవడం కానీ ఆర్ ఒక స్టోరీ ఒక సీన్ ఎలిమెంట్ యాడ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అయినాయా? అట్లా ఎందుకంటే బికాజ్ వీ హ్యాడ్ అ వెరీ లిమిటెడ్ బడ్జెట్ కాబట్టి 90% ఆఫ్ ద షూట్ మేము ముందుడే ప్లాన్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసాం. సో ఫైనల్ రన్ డౌన్ నీకు దేంట్లో డబ్బులు ఎక్కువ అవుతాయి, సెట్ మీద లేకపోతే రియల్ లొకేషన్ మీద? సెట్ మీద రియల్ లొకేషన్ లో అవ్వచ్చు బట్ మనకు అవ్వలేదు. ఓకే, అవ్వచ్చు. వి డిడ్ నాట్ పే ఎనీథింగ్ టు ఎనీవన్. దే వర్ జనరస్ ఎనఫ్ టు హెల్ప్ us. ఊర్లో లైక్ సిద్దిపేట చుట్టుపక్కల మొత్తం లైక్ వి షాట్ అరౌండ్ ఇన్ 10 to 12 డిఫరెంట్ విలేజెస్. సో ఈచ్ విలేజ్ హెడ్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇట్లాంటి వాళ్ళు లైక్ వి యూస్ టు గో టు దెమ్, వి యూస్ టు ఆస్క్ మాకు ఇక్కడ ఈ లొకేషన్ నచ్చింది మీరు హెల్ప్ చేస్తారా. దే యూస్ టు హెల్ప్ us. సో వీ డిడ్ నాట్ పే ఎనీథింగ్ ఫర్ దిస్ సెట్ అండ్ వీ డిడ్ నాట్ హ్యాడ్ టు లైక్ రెంట్ అవుట్ ఎనీ ప్రాప్స్ కదా. సో వీ మేడ్ యూజ్ ఆఫ్ ద యాక్చువల్ ప్రాప్స్ అని కూడా యాక్చువల్ వాళ్ళ ఫర్నిచర్ వాళ్ళ థింగ్స్ వాడుతుండే. సో దాట్ వే వీ కట్ అ లాట్ ఆఫ్ కాస్ట్. కాకపోతే లాజిస్టికల్లీ ఇట్ కాస్టెడ్ అ బిట్ మోర్ ఎందుకంటే హైదరాబాద్ నుండి క్రూనే అంతా అక్కడికి షిఫ్టింగ్ థింగ్స్ ట్రాన్స్పోర్ట్ కి కొంచెం అయింది. బట్ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ కి అంత ఏమి ఉండదు మళ్ళీ. అది ఇట్స్ లైక్ 10 kilometers ఓన్లీ. సో ఐ I'm aware of the indie market right now. I want to take a moment to congratulate you that ఈ బడ్జెట్ రేంజ్లో దెర్ ఆర్ అట్లీస్ట్ 100 ఫిలిమ్స్ అట్ ద మూమెంట్. అండ్ ఐమ్ బీయింగ్ కన్జర్వేటివ్ బట్ ఒక మెట్రిక్ అనుకోనికి 100 ఫిలిమ్స్లో లిటరలీ మీది ఒక్కడిదే ఒక ప్లాట్ఫామ్ ఒక మనీ జనరేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్ పాసిబిలిటీలో పడ్డది ఆన్ అన్ ఓటీటీ దిస్ థింగ్. అండ్ దట్స్ రేర్. దట్స్ లైక్ లిటరలీ 100 projects are there which won't get there. So I really congratulate you on that. And what are some things you'll tell to these other people who will want a similar thing where they make a movie irrespective of budget, they have to get there? What do you say? Tell them. What would I say is go out and make movie. ఎందుకంటే లైక్ మేము మూవీ చేయడం లైక్ we figured it on the go. సో చాలా మందిని ఆడిషన్లోనే తీసుకున్నాం. లైక్ when we started out, me and Shiva were the only ones associated with the project. So from there, like we called out to people in our circle,
అది తర్వాత స్ప్రెడ్ అయింది, బయట నుండి కూడా హైర్ చేసుకున్నాం, అంతా చేసినాం. Mm. లైక్ మేకింగ్ ఇట్ వీ నో హౌ టు మేక్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్. చేసేసినాం, అయిపోయింది. కానీ పుట్టింగ్ ఇట్ అవుట్ వాజ్ ద మేజర్ హర్డల్. మేమేమనుకున్నా అంటే లైక్ ఇట్ వాజ్ మేడ్ ఫర్ ద థియేటర్. Mm. ఆ మైండ్ సెట్లోనే మేము లైక్ 2.39 స్కోప్ వేసుకొని దాన్ని ఫ్రేమింగ్ అండ్ సౌండ్ మొత్తం అంతా 5.1లోనే వచ్చేలాగా, సో ఆ స్టైల్లో మేకింగ్ అంతా చేసినాం. కాకపోతే మేకింగ్ అయిపోయిన తర్వాత ఇట్ టుక్ అస్ లైక్ 4 to 5 months టు యాక్చువల్లీ ఫైండ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ద రిలీజ్. Oh, wow. సో థియేట్రికల్ రిలీజ్ అనే గేమ్ లైక్ ఐ స్టిల్ డిడ్ నాట్ ఫిగర్ అవుట్ హౌ టు క్రాక్ ఇట్. కాకపోతే ద బ్యూటిఫుల్ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్ ప్రోడక్ట్ మేము మా దగ్గర పెట్టుకొని మాది చూసి మాకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి అని మేము అడగడానికి వెళ్ళినప్పుడు అంతా లైక్ వీ డి నాట్ గెట్ ఎనీ బ్రేక్ త్రూ. సో వాట్ వీ థాట్ వాజ్ లైక్ వీ రిలీజ్ ద ట్రైలర్స్ ఆన్ అవర్ ఓన్ ఛానల్స్. వీ చిన్న యాడ్ బూస్ట్ లాగా చేసినాం, లైక్ వీ స్పెండ్ వెరీ లిటిల్ మనీ. ఫ్రమ్ దేర్ ఇట్ గాట్ అ లాట్ ఆఫ్ ట్రాక్షన్. ఇట్ గాట్ లైక్ 6.5 lakh వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో టీజర్కి. సో ఫ్రమ్ దేర్ ఆహా వాళ్ళు మాకు కాంటాక్ట్ చేసి దే గేవ్ అన్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ అవర్ ఫిలిం ఇన్ దేర్ ప్లాట్ఫామ్. సో ఐ థింక్ లైక్ So this marketing money that you spent ఎక్కువ ఇన్స్టాగ్రామ్ మీద స్పెండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ పైన స్పెండ్ చేసాం. సో వాట్ ఐ వుడ్ సే and then platform approached you. yes, Oh, that's such a cool road because map. we put out a reel saying like మేము ఒక మూవీ చేసినాము, శివ పుట్ అవుట్ ఏ రీల్ సేయింగ్ మీకు ఎవరికైనా తీసుకోవాలి అంటే మాకు కాంటాక్ట్ చేయండి అని కాంటాక్ట్ నెంబర్ రీల్ పైన పెట్టేసి ఇచ్చిండే. దెన్ ఇట్ somehow So this was another reel. This was another reel, not the teaser reel. It was another reel attached to the teaser. Like teaser release అయిన తర్వాత పెట్టి ఉండే, we post it out. very cool. And so in a way what you did is like a bit of a business Exactly. flow chart. Yeah. Like make a great teaser Yeah. or just have Just put just put have your Pratik workout and just go to Pratik and convince him to give some time to your movie, and then he'll give you a teaser, yeah. and then that teaser put in some money, put it out, but behind that should be a film that people believe in at least to some extent. So 100 films like a film got through. Off tangent, and we have Pratik off target. Pratik, did you cut? There must be at least 100 films which are not getting through. Did you cut a teaser for any of those other films that you know of? You did. So I wanted to like further go into the metric data of this because I love being a bit of a data scientist. So ఇది నాకు this is something I really love, looking at the numbers side of cinema. So literally it's not enough if you just have a teaser. It's you should also have something behind it, a legit film with good production values. And I really liked your production values. Thank you. The whole finishing of it, sound design of it, అవన్నీ చాలా ఎఫర్ట్ తీసుకోరు. కలర్ కరెక్షన్, the cinematography, and of course performances. Is there anybody you want to talk about in the actors and actresses? Like how did they did? I particularly liked the lead friend and the lead guy, Shiva and Bhagat. Shiva and Bhagat. I thought they had a lot of intensity going for them, and besides that, I really like the lady who played Malli. She is an Instagram influencer also. Yeah, she's not an influencer. She's a YouTube actress. Yeah, Okay. put out many independent films. Okay. Mainstream movies లో కూడా Yeah, she seemed played very some familiar. characters, Chala places lo chusam. So what do you have to say about some of the actors? So most of the actors like ఏమంటారు, only Shiva was on board as an actor like when I was in the writing stage. Right. Rest of them from close contacts I got a few of them, and remaining characters Yogi garu gani Sudhakar Reddy garu gani they came through audition only. Okay. So that was the biggest surprise for me, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లైక్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ గా ఉండి కూడా ఆడిషన్స్ కి ఇంకా ఇంత చిన్న మూవీ ఎవరికి తెలియదు దానికి ఆడిషన్కి వచ్చారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫ్రమ్ దెమ్ టు. లైక్ పీపుల్ ఆర్ డెస్పరేట్ టు వర్క్ యాక్చువల్ యాక్టర్స్లో చాలా వరకు లైక్ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ దెమ్ సెల్ఫ్. నాకు మంచిగా అనిపించింది ఏంటి అంటే ఎంటైర్ ప్రాసెస్లో వీ హ్యాడ్ లైక్ 1400 profiles that came to us. 1400 for the lead for all actors. All actors. So ఆ 1400లో వీ చోజ్ అరౌండ్ లైక్ 12 to 15 people ఫర్ ద మెయిన్ క్యారెక్టర్స్. మిగతా వాళ్ళని అంతా లైక్ లోకల్గానే హైర్ చేసేసుకొని చేసేసాం. సో నాకు మంచిగా అనిపించింది ఏంటి అంటే లైక్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ పర్ఫార్మ్ సో గుడ్. నాకు అందులో బెస్ట్ అనిపించింది ఏంటి అంటే వాళ్ళ బయట పర్సనాలిటీకి ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్కి కంప్లీట్ కాంట్రాస్ట్లో డిజైన్ ఉండే క్యారెక్టర్స్. యా శివ సీమ్ లైక్ అ వెరీ ఫ్రెండ్లీ గై. నేను థియేటర్లో కలిసినప్పుడు ఆన్ స్క్రీన్ ఇట్ డిడ్ంట్ సీమ్ వెరీ ఫ్రెండ్లీ. So that's amazing because I actually go the other path where I try to like take the personality of the actor and feed it into the role. But also నాకు అది మంచిగా అనిపించింది ఎందుకంటే లైక్ ఐ వాజ్ అఫ్రేడ్, ఎందుకంటే నేను
రాసుకున్నప్పుడు అంతా బికాస్ శివ వాజ్ ఆన్ బోర్డ్ ఎట్ ద రైటింగ్ స్టేజ్ ఓన్లీ ఐ ట్రైడ్ టు రైట్ అకార్డింగ్ టు హిస్ స్ట్రెంగ్స్. కాకపోతే కైండ్ ఆఫ్ లైక్ ఫేక్ అయిపోతుంది లాగా అనిపించింది. లైక్ ఈ క్యారెక్టర్ని ఇట్లనే ప్రజెంట్ చేద్దాం అథెంటిక్గా అని చెప్పేసి లైక్ అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కూడా వాళ్ళు నేను లైక్ ఆడిషన్ చేసినప్పుడు ఏదైతే లైన్స్ ఇచ్చిండేనో బికాజ్ ఐ నెవర్ మెట్ దెమ్ బిఫోర్ వాళ్ళు అవుట్ రైట్ లైక్ క్యారెక్టర్కి ఏం కావాలో అది పర్ఫామ్ చేసేస్తుండే నేను లైక్ ఓకే అనుకో. తర్వాత చూస్తే లైక్ దేర్ ఒరిజినల్ పర్సనాలిటీస్ వర్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు అది మంచిగా అనిపించింది. లైక్ ఐ థాట్ లైక్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టాలెంట్ టు ఎక్స్ప్లోర్. Like they just need a Yeah, we require more people who are driven and finish films like you did, and this is such a good start to your career. Where do you want to head to? Like, what are your plans? Ippudu meer idi when is it releasing, the date? it will release most probably in the first week of July. So First they week will of confirm us in a few days. So it's releasing July somewhere. Third or second. Yeah. That's what they communicated to us. So July starts somewhere. based on their queue. Okay, so release schedule prakaram. So the cool part about an OTT release as opposed to a theatrical release is it's forever. Yeah. You don't have a theatrical window or opening weekend. Yes. So recent ka Main Vapas Aaunga is an example I saw where the third weekend is higher than the second, first weekend is also, greater than the first. So that doesn't happen. Reverse order lo వెళ్తుంది అది movie. ఆ మూవీ కూడా అంతే ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు మెమరీ It స్కేప్ happens అండ్ with every Imtiaz Ali movie. ఐ మీన్ హైవే కూడా అట్లా అయినట్టుంది. Highway అయింది లైక్ తమాషా ఇస్ ఆల్సో Oh, లైక్ crazy. తమాషా థియేట్రికల్ రన్ వాజ్ వెరీ మినిమల్. ఓకే, తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆఫ్ కోర్స్, పీపుల్ మేక్అవుట్ పోస్ట్ లైక్ తమాషా అర్థం చేసుకోవడానికి ఆడియన్స్ కి 10 years పట్టింది. రైట్. ఓకే It's one of my favorite films, మై Tamasha. ఫేవరెట్. So since you're starting off, kicking this off, what are your plans post the release? Are you continuing marketing after that? How So do you have a roadmap? సో నాకున్న రోడ్ మ్యాప్ ప్రస్తుతానికి ఏంటి అంటే లైక్ గ్రోయింగ్ అప్ ఐ యూస్ టు డిస్కస్ అబౌట్ ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో నాకు ఫస్ట్ మూవీ బేసికలీ. సో తర్వాత ఎన్ని మూవీస్ చేస్తాం ఏంటి సెకండ్ పక్కన పెట్టినా కూడా Right, ఫర్ దిస్ మూవీ వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ ద ఆడియన్స్ డైరెక్ట్లీ. right. సో ఫర్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ పోస్ట్ రిలీజ్ లైక్ 1 or 2 days ఆపి దెన్ ఐ విల్ స్టార్ట్ అ రోడ్ ట్రిప్. లైక్ ఫర్ ద ఫస్ట్ 2 days నా సిద్దిపేటలోనే నేను ఒక 2 ప్రీమియర్ షోస్ వేస్తున్నాను. సో అందులో లైక్ వీ హ్యావ్ అన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇన్ మై టౌన్. సో వాళ్ళతోని చిన్న ఇంటరాక్షన్ వీడియోస్ చేసి వీ విల్ డిస్కస్ అబౌట్ ద మూవీ అండ్ దేర్ ఓన్ థింగ్ లైక్ వాళ్ళు ఎట్లా మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు ఏంటి అది మాట్లాడి దెన్ ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు మీట్ మూవీ లవర్స్, ఆస్పిరెంట్స్, ఎనీబడి. సో నేను లైక్ ఒక డే బిఫోర్ నేను రీల్ పెడతా, రేపు ఈ టౌన్లో ఈ టైంకి అవైలబుల్ ఉంటా, హూ ఎవర్ వాంట్స్ టు కమ్ అండ్ డిస్కస్ విత్ మీ అబౌట్ మై మూవీ వచ్చేయండి అని చెప్పేసి. సో ఐ వాంట్ టు డూ దాట్ 12 days to 15 days అది ప్లాన్ చేస్తున్నాము. సో ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద మూవీ ఓన్లీ లైక్ డైరెక్ట్ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ రివ్యూ తీసుకోవడం, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం కన్నా దేర్ వోంట్ బి ఎనీ అదర్ కూల్. Absolutely. So I'm going to take a second here and tell all the people, all the aspiring filmmakers, all the people who want to start a career, you should go to check out Double Barrel, go to the screenings Aditya is going to arrange. There'll be some in Hyderabad also, right? Yes. Absolutely. We'll Okay, put so out Instagram posts. yeah, so any city wherever you are, మీకు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఉంటే ప్లీజ్ గో టు ఆహా ఆఫ్టర్ ఇట్ రిలీజెస్. ప్లీజ్ వాచ్ డబుల్ బ్యారల్ అండ్ దెన్ విజిట్ హిస్ స్క్రీనింగ్స్ అండ్ దెన్ హీస్ గోనా బీ దేర్, హీస్ గోనా షో యూ ద రోడ్ మ్యాప్. మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా చెప్పలేని, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా కూడా చెప్పలేని, బిహైండ్ ద కెమెరా థింగ్స్ ఎన్నో చెప్తారు. విచ్ సో అలాంగ్ విత్ దిస్ దిస్ ఇంటరాక్షన్ ఐ హ్యాడ్ విత్ యూ, అక్కడ మీకు చాలా వాల్యూ దొరుకుతుంది. యూ క్యాన్ బికమ్ అ ఫిల్మ్ మేకర్. Show that you're proactive. Prove it to yourself. Do this thing. Check a movie out that won against probably 100 others. Ultimately, it is a competition. Capitalism is competition. So, and if more people get into healthy competition, నాకు ఏమనిపిస్తుంది, overall Tollywood or generally cinema standard from another tangent పెరుగుతూ ఉంటుంది కదా. There is one mainstream big ticket tent pole type సినిమాలు అవుతున్నాయి, బట్ దాని క్వాలిటీ కూడా అవుతూ ఈ ప్యారలల్ ఇండిపెండెంట్ సినిమా కూడా క్వాలిటీ యాజ్ ఇట్ ఇంక్రీజెస్, మోర్ పీపుల్ జాయిన్, మోర్ పీపుల్ ఆర్ డూయింగ్ మోర్ వర్క్ టు డూ కొరియోగ్రఫీ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఇట్స్ గోనా గెట్ సో గుడ్. సో వన్ ఆఫ్ ద థింగ్స్ నేను పర్సనలీ నీ నుంచి పక్కా ఇంకా ష్యూర్ అయింది, రియల్ లొకేషన్స్ లో షూట్ చేయాలి. అబ్సల్యూట్లీ. మీరు ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నారంటే ప్లీజ్ రియల్ లొకేషన్ లో షూట్ చేయాలి. సో దట్స్ సంథింగ్ ఐ లవ్డ్ మూవీలో. ఎంత రస్టిక్ రియల్ ఉందంటే, the way someone sleep just environment, it just becomes real. The story is happening in a real thing. Yeah, that was really cool. Also like aspiring filmmakers, seek out help from people around you.
Yeah. మీకు తెలియదు లైక్ మీరు అడగడానికి మొహమాట పడి చాలా టైమ్స్ వేస్ట్ చేస్తూ ఉంటారు. సో లైక్ సీక్ అవుట్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ యూ. మీకు తెలియదు ఎవరు ఏ చిన్న హెల్ప్ చేస్తారు అనేది. సో బీ ఓపెన్ టు ఇట్, బీ ఓపెన్ టు ఆస్కింగ్ హెల్ప్, బీ ఓపెన్ టు సీక్ హెల్ప్. తప్పేం లేదు కదా. Yeah. And this is like a very micro budget film from what I understand by Tollywood standards also. Very ultra micro budget film. So they were like, what? 1,400 people willing to come and help you. So that's the scale of the number of people who are willing to come and help you. So that's like Bahubali set మీద ఉన్న మనుషుల కంటే ఎక్కువ. If you can like bring them all in. అన్ని మంది మనకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. Whole villages, 12 villages have helped him. So నరసింహ నాయుడు పడియప్ప వేర్ రజనీకాంత్ has like ఇన్ని ట్రాక్టర్స్ ఇన్ని జనాలు ఉంటారు. లిటరలీ అన్ని మంది ట్రాక్టర్స్ ఆ మూవీకి ఎక్కిర్రు. బట్ లిటరలీ ఒక ఫిలిం వాళ్ళ పరిసరాల్లో జరుగుతుందని అంత హెల్ప్ చేస్తారు. సో ఇట్స్ సో ఇన్స్పైరింగ్ దట్ యూ వెంట్, డిస్కవర్డ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ అండ్ ఆ ప్రాసెసెస్ వాడి నువ్వు ఫినిష్ చేసిన ఒక ఫిలిం. సో కుడోస్ టు దాట్ అండ్ కంగ్రాట్స్. అండ్ జస్ట్ he please visit his screenings and give him input. He's willing to learn and do your bit in also becoming a filmmaker and helping films become better. So and what else, what's the final thing? I really like the music too of the film. So any words about the music of the film? మ్యూజిక్ యాక్చువల్లీ లైక్ నేను బిఫోర్ వీ హైడ్ నితీష్, మేము లైక్ కైండ్ ఆఫ్ 15 to 16 డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్తోని ఐ ఇంటరాక్టెడ్. లైక్ ఓన్లీ మ్యూజిక్ కోసం వీ హాల్టెడ్ ద ఫిలిం. లైక్ ఒక 8 months మూవీలో వర్క్ ఏం జరగలేదు పోస్ట్ డబ్బింగ్, బికాస్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ మీటింగ్ నితీష్ వాజ్ వెరీ కోయిన్సిడెంటల్. నేను ఇట్లా చూసినప్పుడు లైక్ దెర్ వాజ్ ఎ డెమో ఫిలిం దట్ డిడ్ నాట్ ఈవెన్ రిలీజ్. వాళ్ళు నాకు వీమియో లింక్ పంపి ఉండే. నాకు ఐ వాజ్ బ్లోన్ అవే విత్ హిస్ మ్యూజిక్. టిప్ అని ఉంటుంది లైక్ ద సౌండ్ ట్రాక్ ఆఫ్ ద మూవీస్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. అది నాకు చాలా బాగా నచ్చి ఐ మెట్ హిమ్. దెన్ నితీష్ మూవీ చూసిన తర్వాత he suggested like we'll have a little change in the edit also. So that's when he introduced me to Pratik actually. Pratik on board అయిన తర్వాత లైక్ మూవీ సెకండ్ ఎడిట్ జరిగింది యాక్చువల్లీ. ఒక ఎడిటర్ నుండి ఇంకో ఎడిటర్కి. ఇక్కడ లైక్ ఐ థింక్ ద యాక్చువల్ మ్యాజిక్ హ్యాపెన్ అండ్ ద యాక్చువల్ షేప్ అప్ అయింది మూవీ. సో ఎవ్రీథింగ్ వాజ్ దేర్. కాకపోతే దెర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్. నాకు ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇన్ దట్ ఫస్ట్ ఎడిట్ ఐ హ్యాడ్ లైక్ 250 odd కరెక్షన్స్. ఇన్ని కరెక్షన్స్ రాకూడదు ఎడిట్లో అని అనిపించి లైక్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఎక్కడ రాంగ్ పోయింది. ఎందుకంటే తీసేటప్పుడు వీఆర్ వెరీ ఎంతూజియాస్టిక్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇది వర్క్ అవుతుందని. దెన్ వెన్ ప్రతీక్ కేమ్ ఆన్ బోర్డ్ లైక్ ఐ యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఎప్పుడు ఎడిటర్తో కలిసి కూర్చోకపోతాడు. నేను ప్రతీక్ ఇన్సిస్టెడ్ లైక్ ఐ సిట్ విత్ హిమ్. కూర్చొని మేము ఎవ్రీడే లైక్ హీ యూస్ టు ఆస్క్ మీ ఓన్లీ వన్ థింగ్, ఈ సీన్ పర్పస్ ఏంటి మూవీలో అది అడిగి దానికి ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ దానిపైన డిస్కస్ చేసిన తర్వాత హీ యూస్ టు కట్ ద సీన్. సో అట్లా లైక్ చాలా బ్యూటిఫుల్ షేప్ అప్ అయింది. ఆఫ్టర్ దట్ నాకు లైక్ చాలా మంచిగా అనిపించింది ఆ ప్రాజెక్ట్ ప్రతీక్తో ఇంటరాక్షన్ అంతా. దెన్ ఆఫ్టర్ నితీష్ దగ్గరికి మ్యూజిక్కి వెళ్ళినప్పుడు నితీష్ అండ్ ఐ హ్యాడ్ లైక్ 2 hour డిస్కషన్. ఆ 2 hour డిస్కషన్లో వీ ఓన్లీ డిస్కస్డ్ అబౌట్ ద స్టైల్ ఆఫ్ మ్యూజిక్ దట్ ఐఎమ్ థింకింగ్ ఫర్ ద మూవీ. నేను అతనికి లైక్ ఒకటే చెప్పిన లైక్ వీ నీడ్ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి టోనల్ షిఫ్ట్ ఉంది. సో ఐ వాంట్ సితార్ కైండ్ ఆఫ్ సౌండింగ్ థింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వీల్ గో యాజ్ వెస్టర్న్ యాజ్ పాసిబుల్. కాకపోతే సిమిలర్ థీమ్స్ని ఈ ట్రాన్సిషన్ని లైక్ ఫస్ట్ హాఫ్ ఏమంటారు ఒక రూటెడ్ లెవెల్లో చూపిస్తాం, సెకండ్ హాఫ్ కొంచెం స్టైలిస్టిక్ చూపిస్తున్నాం కాబట్టి ఆ ట్రాన్సిషన్ చేద్దాం, కాకపోతే సిమిలర్ థీమ్స్ని రీయూజ్ చేద్దాం. దిస్ వాజ్ మై బ్రీఫ్ అంతే. సో నితీష్ సెంట్ మీ అవుట్ రీల్ బై రీల్. సో ఫస్ట్ రీల్లో లైక్ ఫస్ట్ 10 minutes ఐ మేడ్ హిమ్ రీవర్క్ లైక్ అదేం తెలు. ఆఫ్టర్ దట్ దేర్ వాజ్ నో కరెక్షన్ ఫ్రమ్ మై హెడ్, ఓన్లీ మైనర్ అక్కడ ఇక్కడ ఇది చేంజ్ చేద్దాం అది చేంజ్ చేద్దాం. లైక్ పోస్ట్ ప్రొడక్షన్ ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ లైక్ సౌండ్ డిజైన్ సాయి మనిందర్ కానీ, సౌండ్ మిక్సింగ్ సంతోష్ వడ్నాలా బ్రో కానీ. Of course, I know Santosh Vadnala very well. I worked with him too. Post production team was amazing. ఎందుకంటే like they put their own thing into the movie. That's where like it came out very beautifully. It came out as an original thing. ఎందుకంటే వాళ్ళతో నేను లైక్ ఇచ్చిన బ్రీఫ్ కొంచెమైనా వాళ్ళ ఓన్ థింగ్ వాళ్ళు యాడ్ చేసింది నాకు మంచిగా అనిపించింది. బికాస్ నేను అదే బిలీవ్ చేస్తాను కొలాబరేట్. అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో వాళ్ళు మనం ఒక ఫిలిం మీద ఫోకస్ ఉంటారు. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ లైక్ గాడ్ నోస్ హౌ మెనీ ఫిల్మ్స్ అట్ ఎనీ పాయింట్. సో వాళ్ళు ఇంకా ఎక్కువ ఆబ్జెక్టివ్ ఉంటారు. అవునా నీవు అంత అటాచ్ అవుతావు. సో దే ఆర్ లైక్ థెరపిస్ట్. ఎగ్జాక్ట్లీ. అవునా నీకు అంత బాధగా ఉందా ఆ సీన్ పోగొట్టుకుంటావని. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ యూ. ఇట్స్ నాట్ యూఆర్ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్ విత్ దిస్ సీన్. You should let it go.
So yeah, we have ideas with which we will be in toxic relationship. Yes, yes. So that's amazing. వదులుకోబుద్ధి కాదు వాటిని. వదులుకోబుద్ధి కాదు, అది మనల్ని లోపల నుంచి రక్తం పిలుస్తూ అరే, ఉంటుంది. అదే ఇది తీయడానికి నువ్వు ఎంత కష్టపడ్డా గుర్తు చేసుకోరా. Oh my god, so many experiences like that. That is a real emotional work అంట అసలు. Exactly. నాకు once you go through that, I think you're so ready to pick on further challenges. And you know, I really am inspired by your marketing roadmap. I will try and, you know, please document it very well so that all of us can benefit from it. Congratulations on the success of what you achieved so far, and a lot of success ahead for Double Baron and the rest of your career. Thank you. Anything else you want to tell the audience? You can tell them. చూడండి, డబుల్ బ్యారెల్ చూడండి అందరూ. అండ్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ విల్ రిప్లై టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీకు ఏం ఇన్సైట్స్ ఉన్నా, పాజిటివ్ నెగిటివ్, అదంతా సెకండరీ. మాట్లాడండి, నా మూవీ గురించి మాట్లాడండి. యూ టాకింగ్ అబౌట్ ద మూవీ ఈజ్ ఏమంటారు, నాకు చాలా honor. Yes, It's an honor for us directors to have you talk about our films. Yeah. Please, Yeah. love it, hate it, but Just send out messages to me. yeah. So I'll be very, very honored to read each and every one of your messages. That's so honest. That's kudos to you for being so yourself, man. High five to that. Okay. High five to that, and all the best.